నేను ఎంత దరిద్రునంటే మొన్న యాక్సిడెంట్ అయిందని అంబులెన్స్లో హాస్పిటల్కి వెళ్తుంటే అంబులెన్స్కే యాక్సిడెంట్ అయింది. మా ఇంట్లో దొంగలు పడుతున్నారని కుక్కని తీసుకొచ్చి పెంచుకుంటుంటే ఆ దొంగ నా కొడుకులు ఆ కుక్కనే తెంకపోయారు. నా బాధ చెప్పుకుందామని గుళ్ళోకి వెళ్ళి దేవుడికి మొక్కుకొని తిరిగి వచ్చే లోపు గుడి బయట ఇచ్చిన ఆ చెప్పులు తెంకపోయారు. ఇప్పుడు ఇదో బాధ. నా కిడ్నీ అమ్మి వచ్చిన డబ్బులతో ఐఫోన్ కొందామని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ నీ కిడ్నీ ఫెయిల్ అయిందయ్యా, కిడ్నీ అమ్మడం కుదరదని చెప్పిండు. 5,000 పెట్టి సంవత్సరం వరకు డేటా ప్యాక్ రీఛార్జ్ చేస్తే రీఛార్జ్ చేయించిన తెల్లారే నా ఫోన్ పోయింది. 20 రూపాయలు మిగులుతాయి కదా అని నా కాలేజ్ నుంచి నా ఇంటి వరకు నడుచుకుంటా వస్తే ఇంటికి వచ్చి తీరా చూస్తే జేబులో ఉన్న 20 రూపాయలు పోయినాయి. మొన్న మా తాత చచ్చిపోయాడని కాలేజీకి సెలవు పెడితే ఈరోజు నిజంగానే మా తాత చచ్చిపోయాడు. నా శనిపోవాలంటే ఏం చేయాలని ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళా. అతను సూర్య నమస్కారం చేయమన్నాడు. తెల్లారి చూస్తే సూర్యుడే రాలేదు. అందరూ అంటారు కదా నల్లపిల్లి ఎదురొస్తే చెడు జరుగుద్దని. నాకు ఆ నల్లపిల్లి ఎదురొచ్చి అదే పోయి మురుగాలలో పడి వచ్చింది. ఖాళీగా ఉంటే ఏమొస్తుందని మా కాలనీలో ఒక 10 మంది పిల్లలకు ట్యూషన్ చెప్పా. ఇప్పుడు ఆ 10 మంది పిల్లలు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు. మొన్న ఒక 1,500 రూపాయలు అవసరం ఉండి డే అండ్ నైట్ కష్టపడి పనిచేశా. ఆ తర్వాత తెల్లారి జ్వరం వచ్చి హాస్పిటల్లోకి 3,000 ఖర్చు అయింది. 2020లో టిక్ టాక్ బాగా వైరల్ అయింది కదా, సర్లే అందరూ టిక్ టాక్లో వీడియోలు చేస్తున్నాను, నేను టిక్ టాక్లో అకౌంట్ ఓపెన్ చేసి ఒక వీడియో చేశాను. తెల్లారి చూస్తే టిక్ టాక్ ఇండియా నుంచి బ్యాన్ అయింది. ఎవడైనా 10th క్లాస్లో ఫెయిల్ అయితే ఇంగ్లీష్లో ఫెయిల్ అవుతాడు, మ్యాథ్స్లో ఫెయిల్ అవుతాడు, ఫిజిక్స్లో ఫెయిల్ అవుతాడు, సోషల్లో ఫెయిల్ అవుతాడు. నేను మాత్రం తెలుగు సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యా. అందరూ అందమైన అమ్మాయిని లవ్ చేస్తారు కదా, పాపం అందంగా లేని అమ్మాయిల పరిస్థితి ఏందని చెప్పి నేను జాలిపడి మా క్లాస్లో నల్లగా ఉన్న ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఆ అమ్మాయి కూడా నన్ను నీ ముఖానికి నేను కావాల్సి వచ్చిందని అన్నది. డైలీ రాత్రి పడుకునే ముందు బాధ నానబెట్టి పొద్దున్నే తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంటారు కదా, నేను మాత్రం ఆ బాధాన్ని నానబెట్టడం మర్చిపోతా. రోడ్డు మీద పడ్డ 10 రూపాయల నోటు తీసుకున్నాను ఒక పడ్డ. అప్పుడు జేబులో ఉన్న 20,000 రూపాయల ఫోన్ కింద పడింది, గ్లాస్ పలిగింది. ఇప్పుడు దాని గ్లాస్ ఎక్కిస్తే 1500 అవుద్ది. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందని ఛార్జింగ్ పెట్టా. 2 గంటల తర్వాత వచ్చి చూస్తే పాయింట్ ఎక్కలేదు, ఎందుకంటే స్విచ్ చేయడం మర్చిపోయా. మొన్న మా నాన్న బర్త్డేకి అందరికంటే ఫస్ట్ నేనే విష్ చేయాలని 12 వరకు మెలుగుతూ ఉండి 12 గంటలకు ఫోన్ చేశా, హ్యాపీ బర్త్డే నాన్న. 12 వరకు పండుకోకుంటే ఎవరు పడ కూర్చున్నారా అని తిట్టిండు. ఈ బాధలు తట్టుకోలేక ఊరేసుకుందామని మనం ఊరేసుకున్నా, చెట్టు కొమ్మ గూలి కింద పడ్డా. ఈ అప్పుల బాధ తట్టుకోలేక పురుగుల మంది ఆగి ఆత్మహత్య చేసుకుందాని పురుగుల మంది ఆగా. మళ్ళీ అమ్మ నాన్న 3 లక్షలు అప్పు చేసి నన్ను బతికిచ్చారు. అందరి మరదళ్ళు వాళ్ళ బావని బావ అంటారు, కానీ నా మరదలు నన్ను అన్నయ్య అంటది. నా లవర్కి ఈఎంఐలో 60,000 పెట్టి ఐఫోన్ కొన్నా. దాంతో 3 మంత్స్ తర్వాత బ్రేకప్ అయింది, కానీ నేను మాత్రం ఆ ఈఎంఐ ఇంకా కడుతున్నా. రోడ్డు మీద ఒక ముసలోడు లిఫ్ట్ అడిగితే ఇచ్చా, రోడ్డు మధ్యలో గుంటట్టు వచ్చి ఆ ముసలోని కింద పడేస్తా. ఇప్పుడు ఆ ముసలోడు మనసులో వచ్చి మా ఊడి కాలు తిరిగింది 10,000 దండ కట్టుంటారు. అందరూ మొక్కలు పెంచండి పర్యావరణానికి మంచిదని చెప్తే నేను దాని ఇన్స్పిరేషన్గా తీసుకుని గంజాయి మొక్కలు పెంచా. పోలీసులు బొక్కలేసి ఒళ్ళు కొట్టారు.